ఈ ముగ్గురిని చూశాడు. ఒకరోజు రాత్రి విరక్తి చెంది గృహంలోంచి వెళ్ళిపోయాడు. ఆయన ఎవరికీ చెప్పలేదు. తండ్రి చాలా బాధ కలిగి ఆయన గనక మీరు వెనక్కి తీసుకొస్తే సగం రాజ్యం ఇస్తానని చెప్పాడు. వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఆయన యొక్క జ్ఞానానికి ఆకర్షితులై ఒక్కరు కూడా తిరిగి రాలా. అతి ముఖ్యమైన సన్నిహితమైన వ్యక్తిని కేకేసి అసలు ఎందుకు వెళ్ళాడో కనుక్కురా, నేను నా రాజ్యాన్ని నీకు ఇచ్చి నేను కూడా వాడి మార్గంలోకి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు బుద్ధుడు నోరు ఉప్పాడు. నేను ఈ మూడు చెప్తే నేను ఇప్పుడే బయలుదేరి ఈ యొక్క దీక్ష వదిలిపెట్టి వచ్చేస్తానన్నాడు. మీ అధికారం గాని డబ్బు గాని ఇవి గాని ఏదైనా వాడి తిరిగి వృద్ధాప్యం గాని మరణం గాని ఇవేవీ లేనటువంటి స్థితిలో మీరు ఉంచగలిగితే ఆయన ఎప్పుడే వస్తానన్నారన్నాడు. నా వల్ల కాదు, నేను ఆపలేను అన్నాడు. ఆ వచ్చినటువంటి లామా చెప్పాడు, ఇవి మీరు చేయలేనప్పుడు ఆయన ధర్మాన్ని వెతుక్కుంటూ ఆత్మను వెతుక్కుంటూ ఆత్మాన్వేషణలోకి వెళ్ళిపోయాడు. ఆయన ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి తీసుకురావటం, ఆయన ముందు ఇవన్నీ తృణప్రాయమైనటువంటివి. నేను కూడా మీరు ఇస్తానన్న ఈ రాజ్యం కంటే ఆయన దగ్గర పొందేటువంటి ధ్యాన యోగమే చాలా గొప్పదని తలచి నేను కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు శుద్ధోదనుడికి అర్థమైంది ధ్యాన యోగం ఎంత గొప్పది. ఎంత సామాన్యుడైనా నేల మీద కూర్చుని సాధన చేస్తే పరమాత్మ ఆప్యాయతగా స్వీకరిస్తాడు. అది మొట్టమొదటి సాధనలోనే మనం తెలుసుకుంటాం. ధ్యానం చేయగా అది జ్ఞానిగా మారిపోతాడు.